Hello friends, welcome to our channel. రీసెంట్గా రిలీజ్ అయిన కిష్కింధపురి రేడియో స్టేషన్ అనే తెలుగు మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25 crore rupees. ట్రైలర్ చూసినప్పుడు అంతగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నిన్న మిరాయి చూసాము, ఇది కూడా చూస్తే ఒక పని అయిపోతుంది అని ట్రై చేశా. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అంతగా నచ్చలేదు, జస్ట్ ఓకేష్ అనిపించింది. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఇదే ఫస్ట్ టైం అయితే కనుక మీరు మా ఛానల్కి రావడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా మాకు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, రాఘవ అండ్ మైథిలి కిష్కింధపురి అనే ఊర్లో వాకింగ్ గోస్ట్ టూర్స్ని కోఆర్డినేట్ చేసి టూరిస్ట్ని భయపెడుతూ ఉంటారు. అనుకోకుండా వాళ్ళు ఒక పాడుబడిన పాత రేడియో స్టేషన్లోకి వెళ్తారు. దెయ్యాన్ని అనుకోకుండా నిద్ర లేపుతారు అండ్ టూర్లో ఉన్న వాళ్ళందరినీ చంపడానికి ట్రై చేస్తుంటుంది ఆ దెయ్యం. ఇంతకీ వాళ్ళు ఎస్కేప్ అయ్యారా, అసలు ఆ స్పిరిట్కి ఈ రేడియో స్టేషన్కి లింక్ ఏంటి అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమైజ్ అని చెప్పొచ్చు. మూవీని డైరెక్ట్ చేసింది కౌశిక్ పేగల్పాటి. ఈయన ఇంతకు ముందు చావు కబుర్ చల్లగా అనే మూవీ తీశాడు 2021లో. జంప్స్కేర్ సీన్స్ పెద్దగా ఏమీ లేవు, ప్రీవియస్ మూవీ మీద ఇది ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. బట్ రీసెంట్గా చూసిన కాంజూరింగ్ లాస్ట్ రైట్స్ మీద చాలా బెటర్ అని అనిపించింది. అదేంటండి హాలీవుడ్ మూవీతో ఎలా కంపేర్ చేస్తారు అని అడిగితే, కాంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఎక్స్పీరియన్స్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అవైలబుల్ ఉంది, అది కూడా చెక్ చేయండి. సినిమాటోగ్రఫీ వర్క్ బై చిన్మయ్ సలాస్కర్ బాగానే ఉంది. విజువల్స్ అన్ని డీసెంట్గా అనిపించాయి, ఆ హారర్ థీమ్కి సెట్ అయ్యేలాగా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై చేతన్ భరద్వాజ్ బాగానే ఉంది. కొన్ని చోట్ల లౌడ్ ఉంది, బట్ ఆ డార్క్ ఎన్విరాన్మెంట్ సీన్స్కి బ్లెండ్ అయిపోయాయని అనిపించింది. సౌండ్ డిజైన్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ డిజర్వ్ సమ్ అప్రిసియేషన్. ఎవరు చేశారు అని చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, సో రివీల్ చేయట్లేదు. క్లైమాక్స్ అయ్యాక లాస్ట్ టైటిల్స్ పడే ముందు ఆ ట్విస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ పర్లేదు అని అనిపించింది. అక్కడక్కడ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి, అవి ఎక్స్క్లూడ్ చేస్తే ఓవరాల్ డీసెంట్. నెగిటివ్స్ చెప్పాలంటే, స్టోరీ అందించింది 3 రైటర్స్, కౌశిక్ పేగల్పాటి, బాలగణేష్ కే, దర్హాస్ పాల్కొల్లు. ఇంకొంచెం బెటర్గా రాసి ఉండాల్సింది. ఎగ్జాంపుల్, విలన్కి బ్యాక్ స్టోరీ ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు, ప్రిడిక్టబుల్ ఉంది. కొన్ని సీన్స్ ఇల్లాజికల్గా అనిపించాయి ఓవరాల్ ఎక్స్పీరియన్స్లో. ఎడిటింగ్ చేసింది నిరంజన్ దేవర్మానే. ఫస్ట్ హాఫ్ త్వరగా అయిపోయిందని అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్ ఉంది. సరిగ్గా బ్యాలెన్స్ చేయాల్సింది, ఎస్పెషల్లీ ఎక్కువ రన్ టైం బ్యాక్ స్టోరీకి పోయింది. సాంగ్స్ నచ్చలేదు అండ్ ఇంపార్టెన్స్ లేదు స్టోరీకి. స్టార్టింగ్లో హీరో ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ పెద్దగా నచ్చలేదు, అవసరం లేదని అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ బాగా లెంతీగా అనిపించాయి. ఇంట్రెస్టింగ్ ఐడియాస్ పెట్టుకున్నారు బాగానే, డార్క్ వరల్డ్లోకి తీసుకెళ్ళడం కానీ, డివైన్ ట్రైనిటీతో గోస్ట్ని బ్లాక్ చేయడం ఎక్సెట్రా సీన్స్. నాకైతే అంత ఆడ్ అనిపించలేదు, బట్ ఇంకొంచెం విజువల్గా కానీ కన్విన్సింగ్ పరంగా బెటర్గా తీసి ఉండాల్సింది. హీరోయిన్గా చేసిన అనుపమ అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద రన్ టైం బేసిక్ టెంప్లెట్ క్యారెక్టర్లా ఉంటుంది. క్లైమాక్స్లో పోర్షన్స్ అంత ఎక్సైటింగ్గా ఏమీ అనిపించలేదు నాకైతే. మరి అమ్యో సీన్స్ ఏమైనా ఉన్నాయో అంటే ఒకటి ఉంది, అది సర్ప్రైజింగ్ అని చెప్పను కానీ పర్లేదు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, రాజుగారి గది, మంత్ర ఇలాంటి మూవీస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి లో ఎక్స్పెక్టేషన్ పెట్టి చూస్తే యావరేజ్ అనే ఫీలింగ్ రావచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. Thanks for watching. Please like, share and subscribe to our channel.